జనరేషన్ రెనాల్ట్ డస్టర్ డిజైన్ స్ఫూర్తిగా ఈ డేసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఇది త్వరలో మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ క్విడ్ ఈవీ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ డేసియా స్ప్రింగ్ ఈవీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డేసియా ఇటీవల ఫేస్ లిఫ్ట్ చేసిన స్ప్రింగ్ ఈవీ మోడల్ ని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ మునుపటి మోడల్ తో పోలిస్తే గణనీయంగా అప్డేట్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ క్విడ్ తరహాలో రూపొందించారు. డేసియా స్ప్రింగ్ ఈవీ ఎక్స్టీరియర్ ను మరింత ట్రెండీగా తీర్చిదిద్దారు. ఇది కొత్త తరం రెనాల్ట్ డస్టర్ నుండి ఎక్కువగా ప్రేరణ పొందినట్లుగా కనిపించే ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్లు, కనెక్టెడ్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్, బంపర్ల డిజైన్లో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. అందువల్ల ఈ చిన్న సిటీ హ్యాచ్ బ్యాక్ లుక్స్లో బోల్డ్ క్రాస్ ఓవర్ తరహా ఫీల్ని ఇస్తుంది. సి పిల్లర్పై కొద్దిగా ట్వీక్ చేసిన ఫెండర్ రిబ్బన్ మినహా కారు సైడ్ ప్రొఫైల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. కారు రియర్ సైడ్లో మాత్రం పలు అప్డేట్లను చేశారు. ముఖ్యంగా చంకీ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్తో కనెక్ట్ చేసిన ఎల్ఈడి టైల్ లైట్లను అమర్చారు. ఇది క్రాస్ ఓవర్ వైబ్ని ఇస్తుంది. వెనుక బంపర్ను కూడా అప్గ్రేడ్ చేశారు. ఈ కారుకు 16 అంగుళాల కొత్త డిజైన్ అలై వీల్స్ను అమర్చారు. కొత్త డాసియా స్ప్రింగ్ క్యాబిన్ ఇంటీరియర్లో గణనీయమైన మార్పులు చేశారు. స్టీరింగ్ వీల్ డిజైన్ను మార్చారు. లేయర్డ్ లుకింగ్ డాష్బోర్డ్ ఇప్పుడు 7 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్ను కూడా అప్డేట్ చేశారు. గేర్ షిఫ్టర్ను కూడా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ విస్తృతమైన ప్రాక్టికాలిటీ ఫోకస్డ్ అప్డేట్లతో వస్తుంది. వాటిలో హుడ్ కింద ఏర్పాటు చేసిన 35 లీటర్ ఫ్రంక్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ 308 లీటర్ల బూట్ స్టోరేజ్ను కలిగి ఉంది. కొత్త డేసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ పవర్ ట్రైన్లో మార్పులు చేయలేదు. ఇందులో 26.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో సింగిల్ ఛార్జ్పై 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ఫేస్ లిఫ్ట్ డేసియా స్ప్రింగ్ ఈవీలో ఇప్పుడు బై డైరెక్షన్లో ఇప్పుడు బై డైరెక్షనల్లో ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే ఈ ఈవీలోని బ్యాటరీ వివిధ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను కూడా ఛార్జ్ చేయగలదు.